పూర్ణాహుతి కోసం అమ్మవారిని అలంకరిస్తున్నారండి ఆమె. అలంకరించిన అమ్మవారిని ప్రధాన భక్తుని చేతి ద్వారా భక్తులందరి చేతులు వేయించి ఈ హోమం నిర్వహించే పంతులు గారి చేతికి అమ్మవారిని అందిస్తారండి. ప్రతీ నెల ఎంతో క్రమశిక్షణగా భక్తితోటి ఈ చండీ హోమంలో సేవ చేస్తారండి ఆమె. ఆమెకెంత అదృష్టమో అని అనుకుంటాము. ఈ చండీ హోమం విశాఖపట్నంలో ఉన్న లలితమ్మవారి పీఠంలో ప్రతీ నెల బహుళాష్టమి రోజున జరుగుతుందండి. మేము ప్రతీ నెల ఈ చండీ హోమంలో పాల్గొంటామండి. ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువ అండి. ₹1000 మాత్రమేనండి. ఈ హోమం నిర్వహించిన వేద పండితులు ఎంతో క్రమశిక్షణగా ఈ హోమం 13 సార్లు నిర్వహించి పూర్ణాహుతి చేసి భక్తులందరినీ ఆశీర్వదిస్తారండి. ఈ హోమం జరిపించుకున్న తర్వాత భక్తులందరికీ అన్నప్రసాదాలు వడ్డించి మళ్ళీ మళ్ళీ అడిగి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారండి యాజమాన్యం వారు. అయ్యప్ప భక్తులను ఆహ్వానించి అన్నప్రసాదాలు వడ్డిస్తారండి. అయ్యప్ప భక్తులతో కూర్చొని సహపంక్తిలో భోజనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఈరోజు పూర్ణాహుతిలో అమ్మవారిని చూసినప్పుడు ఎంతో ధైర్యంగా అనిపించిందండి మనసులో. మమ్మల్గన్న అమ్మ అంతా నువ్వే మాకు